హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. సాధారణంగా కూర స్పెషల్గా ఉండేటప్పుడు రైస్ ఐటెం లైట్గా టేస్ట్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సపోజు కోడి కూర, నాటుకోడి పులుసు వీటితో పాటు మామూలు వైట్ రైస్ తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అలాంటప్పుడు కొంచెం లైట్గా ఉండే జీరా రైస్ అయితే బాగుంటుంది. అందుకే ఈరోజు మనం జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్ని 20 నిమిషాలు ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ జీరా రైస్ చేయడానికి నేను కుక్కర్ని ఉపయోగించాను. కుక్కర్లో అయితే ఈజీగా అవుతుందని ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేసుకున్నాను. నూనె మరిగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. వీటితో పాటు కొంచెం గరం మసాలా దినుసులు కూడా వేసుకున్నాను. యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఇంకా వీటితో పాటు జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నిటిని కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయినంత వరకు కొంచెంసేపు వేయించుకున్నాను. ఇది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి 4 కప్పుల వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా కలుపుకోవాలి. దీంతో పాటు కొద్దిగా సోంపును కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి వాసన వస్తుందని. అలాగే పుదీనా ఆకులు, ఇంకా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా మరగనిద్దాం. ఇలాంటప్పుడే మరొకసారి ఉప్పుని చూసుకుందాం. సరిపోతే ఓకే, సరిపోకపోతే ఉప్పును వేసుకోవచ్చు. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం రైస్ అంతా వేసేసుకొని కొద్దిగా ఆ విధంగా కలుపుకోవాలి. ఇది ముఖ్యంగా స్పూన్తోని కలిపితే మంచిది, ఎందుకంటే పలుకు ముక్కలవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని అరేంజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. కుక్కర్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 3 విజిల్ వచ్చినంత వరకు స్టవ్ నుంచి తర్వాత ఆపేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూద్దాం. చాలా బాగా ఉడికిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద నుంచి పైకి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే పలుకులు విరిగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా నాలా ట్రై చేసి చూడండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నేను ఈ జీరా రైస్ని నాటుకోడి పులుసుతో తిన్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఈ నాటుకోడి పులుసు తయారీ విధానాన్ని వీడియో చేసి దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.